దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి మరొక అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఈ అక్టోబరు నెల 22వ తేదీ ఈ 2025 సంవత్సరం బుధవారం రోజు రాత్రి మన ప్రాంతాన్ని ప్రేమించి దయగలిగిన దేవుడు కొన్ని మాటలను స్వార్థ మాటలుగా ప్రభు మన యొద్దకు తీసుకొని వచ్చారు. అమ్మ వినండి జాగ్రత్తగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలయ్యా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మిమ్ములను నన్ను ప్రేమించిన పాపము లేని లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట, పాడైపోతున్నావో మానవుడా, చెదిరిపోతున్నటువంటి ఓ నరపుత్రుడా, గురి గమ్యమే లేనటువంటి తిరుగుతున్నటువంటి ఓ నరపుత్రుడా, మానవ జాతి అంతటికీ నా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ రాత్రి మాట ఏమిటంటే, ఇప్పటి వరకు ఏ వ్యక్తి ద్వారా ఒక మనిషి బాగుపడినట్లుగా లేదు. ఏ వ్యక్తి ద్వారా ఒక మనిషి బాగుపడినట్లుగా లేదు. నా ద్వారా నా ప్రక్కవారు ఏనాడు బాగుపడలేదు. నీ ద్వారా నీ ప్రక్కనున్న వారు ఎవరు ఏనాడు బాగుపడినట్లుగా లేదు. పక్క ఊరు నుండి నీ ఊరు వాళ్ళు, నీ ఊరు నుండి ప్రక్క ఊరు వాళ్ళు బాగుపడ్డట్టుగా లేనే లేదు. దయచేసి గమనించాలి. ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొద్దకు వస్తే మన పాపాలు క్షమించబడతాయంట. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే మన శాపపు జీవితం అంతా కూడా పవిత్రంగా మార్చబడుతుందంట. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే పాపాత్ములమైనటువంటి ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా చేర్చబడతారంట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకానొక స్త్రీ ఉన్నది. ఆమె భయంకరమైనటువంటి పాపము చేస్తుంది. ఆమె పేరు సమరయ స్త్రీ. భయంకరమైన పాపము చేసిన ఆమెను తన గ్రామస్తులు ప్రేమించట్లేదు. తన వారు తనను దగ్గరికి కూడా తీసుకోవట్లేదు. సమరయ స్త్రీ అనబడినటువంటి ఆ స్త్రీని ఊరు వాళ్ళందరూ కూడా నీచంగా చూస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? కట్టుకున్నవాడు వదిలివేశాడు, కన్నవారు దూరము చేశారు, ఒంటరిగా అయిపోయింది. తోడబుట్టిన వారు సైతం దారిలో ఏనాడైనా ఎక్కడైనా కనబడితే ఎవరు నువ్వు అన్నట్లుగా చూస్తున్నారు. ఆ సమరయ స్త్రీ చేసినటువంటి ఆమె యొక్క పని ఏంటో తెలుసా? వ్యభిచారం, పాపము చేసింది. అలాంటి ఆమెను అందరూ వద్దనుకొని వెళ్ళిపోయారు. అందరూ చీ అంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి ఆ సమరయ స్త్రీని నా దయగలిగిన దేవుడు, మనుషులందరినీ చూచుచున్న దేవుడు, కృపాసత్య సంపూర్ణైనటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? అమ్మా అని పిలుస్తూ, నీ పాపములు ఎవరు క్షమించలేదయ్యా అని అన్నదామే. ఎవరు క్షమించకపోతే ఏమమ్మా? ఎవరు క్షమించకపోయినా నిన్ను పుట్టించిన వాడను నేను, నిన్ను కలుగు చేసిన వాడను నేను నిన్ను క్షమిస్తాను అని ప్రభు చెప్పారు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనెందుకు ఆ మాట జ్ఞాపకం చేశాను ఆ సమరయ స్త్రీ గురించి అంటే,
అందరూ ఆ కుటుంబము మొదలుకొని గ్రామస్తుల వరకు, బంధువులు, స్నేహితులు అందరూ త్రోసివేశారు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యేసయ్య యొద్దకు మాత్రమే ఆమె రావటానికి గల కారణం ఏంటో తెలుసా? యేసయ్యలో తుల్లిపడే కోపము లేదు, యేసయ్యలో క్షమించలేనటువంటి మనస్తత్వము లేదు, యేసయ్యలో నీకులాగే నాకులాగే చిన్నదానికి పెద్దదానికి కంగారు పడేటువంటి స్వభావము లేదు. యేసయ్యలో ఎంతటి వ్యక్తులైనా క్షమించగలిగినటువంటి ఒక మంచి గుణం అన్నది యేసయ్యకు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట దయచేసి జాగ్రత్తగా వినండి. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అని యాకోబు పత్రికలో నుండి నా ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి.